హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేపల పులుసు చేద్దామండి. చేపల పులుసుకు కావాల్సినవి ముందుగా చేప ముక్కలు క్లీన్ చేసి ఉంచుకొని అందులో ఉప్పు, కారం, మసాలా పౌడర్, కొంచెం పెరిగేసి కలుపుకొని దాని తర్వాత కొంచెం చేప ముక్కలు ఫ్రై చేసుకోవాలండి. చేప ముక్కలు ఫ్రై చేసి పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. కొంచెం నీసు వాసన కూడా రాదు, చాలా బాగుంటుంది. ఫ్రై చేసి చేపల పులుసు పెట్టుకుంటే మనకి నిలవ కూడా ఉంటుందండి. చేపల పులుసు ఏంటంటే నైట్ టైం మనకి ఏదైనా సరే వేడి మీద కన్నా కొంచెం చేపల పులుసు చాలాసేపు తర్వాత బాగుంటుందండి. ఫ్రై అయిపోయిన ముక్కలు పక్కన పెట్టిన తర్వాత నేను స్టవ్ మీద కుండ పెట్టుకున్నానండి. దాంట్లో ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి వేసానండి. ఫ్రై చేస్తున్నాను. మనకి బాగా ఫ్రై అయ్యారంటే కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలండి. దేనికైనా సరే మనం ఏ కర్రీకైనా సరే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసి మనం ఫ్రై చేసుకుంటూ ఉంటే బాగా ఫ్రై అవుతాయండి. ఫ్రై అయిపోయిన తర్వాత మనం మసాలాకి ప్రిపేర్ చేసుకున్నామండి. ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా ఇవన్నీ మిక్సీ చేసుకున్నామండి. మిక్సీ చేసి ఉంచుకున్నాం. ఇది ఫ్రై అయిపోయిందండి. చేప ముక్కల్లోని ఫ్రై చేసాం కదండి, దాంట్లో ఆల్రెడీ కారం, ఉప్పు ఉంది కాబట్టి నేను ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. మీకు ఇంకా కావాలంటే ఒక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే చేపల్లో ఉంది కాబట్టి సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయండి, కారం వేసాం కదా. ఇప్పుడు మసాలా వేసానండి. మసాలా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. మసాలా ఏంటంటే ఆయిల్ చుట్టూ చేరే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై బాగా అయిన తర్వాతే మనం చేప ముక్కలు వేసుకోవాలి. కాసేపు క్యాప్ పెట్టి ఉంచుదాం. ఇది మసాలా ఫ్రై అయిపోయిందండి. ఇంకా ఫ్రై చేసిన చేప ముక్కలు వేస్తున్నాను. ఈ ఫ్రై చేసి ఒకసారి మసాలాలో కలుపుకోవాలండి. మొత్తం ముక్కకి పట్టేలాగా కలిపిన తర్వాత మనం చింతపండు రసం ఒక గ్లాస్ వేసుకోవాలండి. వేసుకొని కొంచెం దగ్గరగా వచ్చాక దించేసుకోవాలి. ఉల్లిపాయ ముద్ద, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు ముద్ద వేయడం వల్ల ఏంటంటే చేపల పులుసు చిక్కగా దగ్గరగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ వాచింగ్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.